10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వలేదు. కానీ వారు మాత్రం వందల ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1000 ఎకరాల్లో ఎర్రవెల్లిలో కేసీఆర్, 100 ఎకరాలలో జన్వాల్లో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఫామ్ హౌజులు నిర్మించుకున్నారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని, 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిందని చెప్పారు. ఆ ఇండ్లపై పిట్టకథలు చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వలేదన్నారు. పేదలకు ఇండ్లు రాలేదు, కానీ కేసీఆర్ కుటుంబానికి టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చాయని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఇండ్లు కడితే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం కేసీఆర్కు ఉండేదని, కానీ ఆ పని ఆయన చేయలేదన్నారు. పిసిసి ప్రెసిడెంట్గా తాను భూపాల్పల్లి నుంచి రైతు పోరుబాట, కార్మికుల పోరుబాట చేపట్టానని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్లు. నిజానికి ఆయన ఏమన్నారంటే, ఈ హైదరాబాద్లో 1 కోటి డబుల్ బెడ్రూమ్లు, మన గ్రామీణ ప్రాంతాల్లో 1 కోటి డబుల్ బెడ్రూమ్లు, 2 కోట్ల డబుల్ బెడ్రూమ్లు కడతామన్నారు. అంటే అసలు ఇక ఒక్క గుడిసె కూడా, ఒక్క గూనె పెంకి ఇల్లు కూడా తెలంగాణలో లేకుండా మొత్తం స్లాబులను కడతామని చెప్పిండు. కానీ ఆ లక్ష్యం నెరవేరలే. ఇక్కడ కొన్ని ఏరియాల్లో, హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్లు, వాటి పంచిండ్లు, G+2, G+3 ఇట్లా బిల్డింగ్లు కట్టి ఇక్కడ పంచిండ్లు, కొంతమందికి పంచిండ్లు, కానీ 1 కోటి కట్టలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్లు, వాటిని ఇడిచిపెట్టిండ్లు. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ పంచలేదు. పైగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నిధుల దుర్వినియోగం భయంకరంగా జరిగింది. లబ్ధిదారులకు పంచలేదు, కట్టి ఇడిచిపెట్టిండు. అవి కుక్కలకు, పందులకు, బర్రెలకు అక్కడికచ్చేటట్టు చేసిండు. అదో విధంగా ప్రజా దుర్వినియోగమే, ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే. దాన్ని కూడా దానికి సంబంధించిన లొసుగులు కూడా బయటకు తీసి దాన్ని కేసుగా రిజిస్టర్ చేయొచ్చు. ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసినందుకు, ప్రజాధనాన్ని ఓ విధంగా దుర్వినియోగం చేసినందుకు కేసులు ఫైల్ చేసి కూడా దానికి కారణం ఎవరో కూడా బయటికి తీసి దాని మీద జైలుకు పంపే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి, మరి ఆ ప్రయత్నం అన్న చేయండి. మీరు 2 సంవత్సరాలు అవుతుంది బయటకు వచ్చి గొర్రెల స్కామ్ అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద, అది బయటికి తీయలే. ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించి ఈ రేస్ స్కామ్ అన్నారు, ఫార్ములా రేస్ స్కామ్ అన్నారు, అది బయటికి తీయలే. కాళేశ్వరంకి సంబంధించి స్కామ్ అన్నారు, అది బయటికి తీయలే. డబుల్ బెడ్రూమ్ స్కామ్ అన్నారు, అది బయటికి తీయలే. దళిత బంధు స్కామ్ అన్నారు, అది బయటికి తీయలే. రైతు బంధు స్కామ్ అన్నారు, అది బయటికి తీయలే. అనేక పంచరాయి భూములకు, పంట పండించని భూములకు రైతు బంధు వేసిండ్లు అని చెప్పిండ్రు, అది గుర్తించలేదు. కాబట్టి 2 సంవత్సరాల్లో మీరు ఏ పురోగతి సాధించలేదు. కేటీఆర్కు సంబంధించిన కేసుల విషయంలో ఇప్పటివరకు అయితే పురోగతి ఏం లేదు. ఏదో సిట్ ఏర్పాటు చేసిండ్రు, పిలుస్తున్నారు, పోతున్నారు, ఇది జరుగుతుందిగా తప్పించి ఆధారాలు ఏం సంపాదించిండ్రు, ఎలాంటి ఆధారాలు సంపాదించి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావులను కావచ్చు, వాళ్ళు అక్రమాలు చేసిండ్రు, అన్యాయాలు చేసిండ్రు అన్నప్పుడు అవి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయితే ఇప్పటివరకు జరగలేదు. కేవలం విచారణల పేర్లతో వాళ్ళని పిలుస్తున్నారు, పంపిస్తున్నారు.